హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఆగస్ట్ 15 అండ్ మా హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేషన్ కూడా ఉందండి. ఇండిపెండెన్స్ డే రోజైతే మా ఆయన బర్త్‌డే సెలబ్రేషన్ అయితే జరుపుకుంటారు. సో, నేను మా అక్క, మా హస్బెండ్ అయితే వెళ్ళామనమాట. మా అక్క అయితే స్కూల్‌కి డైరెక్ట్‌గా స్కూటీలో అయితే వెళ్ళిపోయింది. నేను మా ఆయన అయితే గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని, అలాగే డైరెక్ట్‌గా స్కూల్‌కి అయితే వెళ్ళిపోయామనమాట. స్కూల్‌లో అయితే చాలా బాగా ఇన్వైట్ చేశారండి. అంతమంది పిల్లల్ని చూస్తూ చాలా క్యూట్‌గా ఉన్నారు. ఫ్రీ కేజీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా గెటప్స్ వేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కూర్చొని అయితే చూస్తూ ఉన్నాం. వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం పేరెంట్స్ అయితే ఎలా వెయిట్ చేశారో, మేము కూడా మా పిల్లల పర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేసామనమాట. మా పెద్ద పాప అయితే చాలా హైట్‌గా ఉంటుందండి. అందుకని లాస్ట్‌లోనే ఉంటుంది ఎప్పుడు. అదే తనకు బాధేస్తూ ఉంటుందనమాట. లాస్ట్‌లో ఉన్నాను పిన్ని అంటూ ఉంటుంది. అలాగే మా చిన్న పాప కూడా వేసిందనమాట డాన్స్. సో, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అయితే స్వీట్స్ ఇచ్చారు. సో, తినేసి అలాగే అక్కడైతే ఫోటోస్ తీసుకున్నాం. మేము పిల్లలు అండ్ మా అక్క కూడా కలిసి అయితే ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత అయితే చూస్తున్నారు కదండీ ఎంత బాగా చేస్తూ ఉన్నారో. అంతమంది పిల్లలతో ఉండడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కూడా స్కూల్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదండీ. మనం కూడా స్పీచెస్ ఇచ్చే ఉంటాం అండ్ ప్రైజెస్ తీసుకొని ఉంటాం. పెర్ఫార్మెన్స్ చేసి ఉంటాం కదండీ. అవన్నీ అయితే గుర్తొచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటామన్నమాట పిల్లలతో పాటు మేము కూడా. మేము మా హస్బెండ్ కూడా వెళ్తాము. చూస్తున్నారు కదండీ. ఇదైతే మా చిన్న పాప పర్ఫార్మెన్స్ అనమాట డాన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మన ముందు మన పిల్లలు ఇలా డాన్స్ చేస్తూ ఉంటే. సో, పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే రావడానికైతే రెడీ అయ్యామన్నమాట. అక్కడ వచ్చేటప్పుడైతే కంపల్సరీ ఐస్ క్రీమ్ తీసుకోవాలి, లేకపోతే వదలరు వాళ్ళు. సో, అక్కడైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. చూడండి ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు కదండీ పిల్లలైతే. అంత చిన్న పిల్లలైతే పర్ఫార్మ్ చేస్తుంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరు పేరెంట్స్ అయితే వీడియోస్ తీసుకోవడంలో అయితే చాలా బిజీ అయిపోయారండి. అలాగే మేము కూడా బిజీ అయిపోయామనమాట. మళ్ళీ వచ్చి ఇంట్లో అయితే చూసుకున్నాం వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి కదా అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదండీ చిన్న పిల్లలు ఎంత బాగా గెటప్స్ వేశారంటే అండి చూడడానికి చాలా క్యూట్‌గా ఉన్నారు. నేనైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడే అనుకున్నా వాళ్ళతో పాటు వెళ్ళేసి అయితే ఫొటోస్ తీసుకోవాలి అనేసి. సో, అవ్వలేదనమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదండీ ఎంత క్యూట్‌గా ఉన్నారండి ఈ పిల్లలు. స్వతంత్ర యోధులందరూ ఇక్కడే ఉన్నారండి. ఈమైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత క్యూట్‌గా ఉంది కదా! వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అనమాట. సుభాష్ చంద్రబోస్, భరతమాత అందరూ అయితే ఉన్నారనమాట. చాలా బాగున్నారు కదండీ పిల్లలందరూ. స్టేజ్ మీద అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే వాళ్ళనే చూస్తూ ఉండిపోయాననమాట. ఎంత క్యూట్‌గా ఉన్నారు పిల్లలు అనేసి. ఎవ్రీ ఇయర్ అయితే నాకు చాలా నచ్చుతుందండి. ఫ్రీ కేజీ, ఎల్‌కేజీ స్టూడెంట్స్ అంతా ఇలా గెటప్స్ వేసుకొని వస్తారు కదా! సో, వాళ్ళనైతే చూస్తూ ఉంటాననమాట. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్నోసెన్స్ ఫేసెస్ అయితే వాళ్ళది కదండీ చూడడానికి. చూడండి ఎంత క్యూట్‌గా కూర్చొని ఉన్నారు. టీచర్స్ అయితే బాగా హ్యాండిల్ చేశారండి ఈ ఫంక్షన్ అంతా. చూసారు కదా! మళ్ళీ అయితే పిల్లలతో పాటు మేమైతే ఫోటోస్ తీసుకున్నాం. మన స్కూల్ డేస్‌లో అయితే ఫోటోస్ అన్నీ తీసుకోలేము కదండీ. ఇప్పుడైనా తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నాం. మా జాను అండ్ రచనతో మా అక్క కూడా వచ్చిందనమాట. సో, మేమందరం అయితే ఫొటోస్ తీసుకొనేస్తే రిటర్న్ అయ్యాము. జాను అయితే కంపల్సరీ ఐస్ క్రీమ్ కావాలని అయితే గొడవ పెడుతుందండి ఎప్పుడు వెళ్ళినా సరే. సో, వెయిట్ చేస్తూ ఉన్నామనమాట మా అక్క కోసం. తనైతే స్కూటీలో వస్తుంది కదా! సో, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ టైంలోనే ఒక క్యూట్ బేబీని అయితే చూసానండి. అక్కడ స్టేజ్ మ్యూజిక్ కూడా చూసాను. చాలా బాగుంది అనుకున్నాను. ఏ అమ్మాయి ఆ అమ్మాయి అనమాట. ఈ షార్ట్ అయితే చాలా బాగా వైరల్ అయిందండి. 8K వ్యూస్ అయితే వచ్చింది. ఇదే సెకండ్ వీడియో అనమాట. నా ఛానల్‌లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఏదైనా వీడియో ఉంది అంటే. అందరూ అయితే వీడియోస్ తీసుకున్నారనమాట ఆ పాపను కూడా. మా సిస్టర్ వాళ్ళు వచ్చే లోపలైతే మా చిన్న పాప అయితే సెలెక్ట్ చేసేసిందనమాట. ఏ ఐస్ క్రీమ్ తిందాము అనేసి అయితే. తనకైతే ఫస్ట్‌లో ఉంటుందండి ఐస్ క్రీమ్ అంటే. తనకు చాలా ఫేవరెట్ అనమాట ఐస్ క్రీమ్స్. సో, ఫైనల్లీ మా పాపని తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత అయితే బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అండి. మేమైతే కేక్ ల్యాండ్‌లో సెలబ్రేట్ చేస్తాం అనుకున్నాం. బట్ అవ్వలేదనమాట. అందరూ అయితే తిరుపతి వెళ్ళేసొచ్చారు. వాళ్ళంతా టయర్డ్ అయిపోయారు. మళ్ళీ రాలేకపోతారు అనేసి అయితే వద్దనేసాం. మా బావ కూడా ఆ రోజే కొత్త డ్రెస్ అన్నీ వేసుకొని అయితే సెలబ్రేట్ చేసుకోరన్నారనమాట. అందుకే ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ మా అత్త డ్రీమ్ అయితే ఇయర్ అయితే కంప్లీట్ అయిందండి. ఏంటి అనుకుంటున్నారా? మా అత్త అయితే గోల్డ్ గిఫ్ట్ చేయాలనుకుందండి చాలా ఇయర్స్ నుంచి. బట్ అవ్వలేదనమాట. ఇయర్ అయితే గోల్డ్ గిఫ్ట్ చేసింది. అందుకని బర్త్‌డే వరకు వెయిట్ చేసామనమాట. రివీల్ చేయలేదు. గోల్డ్ బ్రాస్లెట్ అయితే గిఫ్ట్ ఇచ్చిందండి. చూస్తున్నారు కదా! మా హస్బెండ్ అండ్ మా బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ టైంలో మా మరిది కూడా ఉండింటే చాలా హ్యాపీగా ఉండేదండి మా ఫ్యామిలీ. బట్ మా మరిదిని అయితే చాలా మిస్ అవుతూ ఉన్నాం మేము.
సో ఎక్కడున్నా సరే మాతో పాటే ఉంటారని అయితే మేము మనసులో అనుకుంటూ ఉంటాం. అలాగే అందరూ ఫోటోస్ అయితే తీసుకున్నామనమాట. మా ఆయనైతే "రచనతో కట్ చేయి రచన నువ్వే" అనేసారు కేక్. ఇంక అంతే కదండీ, పిల్లలుంటే మన ముందు వాళ్ళే కట్ చేయమంటాం. అలాగే నేను మా అక్క కూడా ఫోటోస్ తీసుకున్నాం. మా అక్క అయితే ఎక్కువ ఫోటోస్ తీసుకోదండి. అందుకే రమ్మన్నాననమాట, ఫోటోస్ దిగుదాం రా అనేసి. ఫైనల్ కేక్ అయితే కట్ చేసి అయితే అందరూ తినేసాం. ఆ రోజే అనమాట మొదటి శ్రావణ శుక్రవారం రోజు కూడా బ్రహ్మకమలం పూచింది మా ఇంటి ముందు. శనివారం రోజు నెక్స్ట్ డేనే మళ్ళీ పూచిందనమాట. సో నేనైతే పూజ చేశాను. చూస్తున్నారు కదా, అదే అనమాట ఈ ఫొటోస్‌లో ఉండేది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పూచింది కదా శనివారం రోజు అనేసైతే. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.